హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఈవినింగ్ టైం అలా సరదాగా బయటికి వెళ్ళాము. ఇంకా ఇంట్లో వంట అంతా లేట్ అవుతుంది అని చెప్పి అలా సరదాగా రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చొని ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ వచ్చేలోపు మొబైల్తో యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూస్తూ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని చెప్పి చూడడం జరుగుతుంది. ఇంకా అలానే చూస్తూ మా బాబుతో నేను జోక్స్ చేస్తూ నవ్వుతున్నాము. ఇంకా ఏం తీసుకున్నాము, ఏమేమి తిన్నాము, ఏమి ఎట్లా అలా అని చెప్పి ఇంకా అదో సరదాగా మాట్లాడుతూ మొబైల్ చూస్తూ మాట్లాడుతూ ఉన్నాము నేను మా అబ్బాయి. అంతలోనే దాహం వేస్తే వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగాను. వాటర్ తాగి బాటిల్ అక్కడ పెట్టేసి చెప్తున్నాను బాబుకి, మళ్ళీ ఎంతసేపు అవుతుంది రావడానికి, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు వేరే వర్క్ ఉంది ఇంకా అని చెప్పి చెప్పాను. అంతలో ఏసీసీ మీడియా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కామెంట్లకు గుర్తు వచ్చాయి. ఆ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి కామెంట్లు మా శివ సాయి సొసైటీ ఏసీసీ మీడియా అన్నీ కామెంట్లు పెట్టి ఇంకా మళ్ళీ చూస్తున్నాను మొబైల్ని. ఇంకా నా అంతలోనే ఆర్డర్ వచ్చేసింది గోబీ మంచూరియా. ఇంకా మెల్లమెల్లగా మాట్లాడుతూ తినడం జరిగింది. అది తింటూనే మళ్ళీ ఇంకా ఏం కావాలి అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ ఆర్డర్ కోసమని వాళ్ళు అడగడం జరిగింది. తెలంగాణ చికెను రోటీ చెప్పడం జరిగింది. ఇంకా అది మాట్లాడుతూ మెల్లగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినడం జరిగింది. ఇంకా అది తిన్నాము. మాట్లాడుతూ తింటూ ఇంకేమన్నా జ్యూస్ ఏమన్నా తీసుకుందామా, స్ప్రైట్ థమ్స్ అప్ అని చెప్పి బాబు అడుగుతుంది. టమాటా సాస్ వేసుకుంటావా అని చెప్పి నా ముందు పెట్టిండు. ఇంకా తను వేసుకొని ఆలోపు నేను ఉల్లిగడ్డ తింటుంటా. చూడండి, ఒక కొరకగానే ఇలా డిజైన్గా కిందికి వచ్చినాయి ఉల్లిగడ్డ పీసులు. బాగా తింటున్నామని చెప్పి మా బాబు కామెంట్ చేస్తాడు. అవునా అని నేను సీరియస్గా చూస్తున్నాను. ఇంకా టమాటా సాస్ కూడా కాస్త వేసుకొని తినడం జరుగుతుంది. ఇంకా లోపు ఫస్ట్ కాస్త సర్వ్ చేసిండు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా వచ్చి మళ్ళీ మిగతా గోబీ మంచూరియా కూడా ఇద్దరికి సమానంగా షేర్ చేసిండ్రు. ఇంకా అప్పుడప్పుడు అలా బయటకు కూడా వెళ్ళి సరదాగా తినాలి, ఎప్పుడు ఇంట్లో ఫుడ్డే తినద్దు అని చెప్పి బాబు చెప్తా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చాలానే బయటకు వెళ్ళి తింటున్నాము. అంతలోనే ఇంకా వచ్చినాయి కర్రీతో పాటు తింటున్నాము. అది కర్రీ చాలా స్పైసీగా ఉంటుంది అని చెప్పారు. స్పైసీగానే ఉంది. ఇంకా తినలేకపోయాము. మెల్లగా తింటూ మాట్లాడుకుంటూ నెక్స్ట్ వర్క్ చేయడం దేనికోసం ఏంటిది ఎట్లా అని చెప్పి డిస్కషన్ చేసుకుంటూ తింటున్నాము, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇలా బటర్ నాన్స్ అని వచ్చాయి. మళ్ళీ వచ్చిన తర్వాత బటర్ నాన్స్ అవి తిన్నాను. తెలంగాణ చికెన్ కర్రీ
తింటూ అది ఇది ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫుడ్ రావడానికి ముందు ఈ వీడియో. ఇది మళ్ళీ గోబీ మంచూరియా తింటున్నప్పటి వీడియో. ఉల్లిగడ్డ పైన నిమ్మరసం పిండి తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ పైన అది ఇంక అందరికీ తెలుసు అనుకో.